ఏఐతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసి దుండగులు మోసం చేశారు. నిజమైన నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లినటువంటి నేతల నుంచి డబ్బులు తీసుకున్నారు. 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులను బురిడీ కొట్టించారు. నిందితుడు ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమా పిఏ పేరుతో ఫోన్ వచ్చింది. ఉమా వీడియో కాల్ చేస్తారని దుండగుడు చెప్పాడు. దేవినేని ఉమను పోలినటువంటి మొహంతో వీడియో కాల్లో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని కోరారు. 3 ఫోన్ పే నెంబర్లకు డబ్బు పంపాలని సూచించారు. ఆ టీడీపీ నాయకుడు 35,000 పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామని మళ్లీ వీడియో కాల్ చేశారు. ఈసారి చంద్రబాబును పోలిన మొహంతో వీడియో కాల్లో మాట్లాడారు. విజయవాడకు వస్తే బీఫామ్ ఇప్పిస్తామని దుండగుడు నమ్మించాడు. 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని కోరారు. హోటల్ ఫుడ్ బిల్లును తామే చెల్లిస్తామని నిందితుడు చెప్పాడు. ఫుడ్ బిల్లు చెల్లించాలని హోటల్ సిబ్బంది అడిగారు. దీంతో టీడీపీ నాయకులకు హోటల్ సిబ్బందికి మధ్య గొడవ కూడా చోటు చేసుకుంది. పోలీసులకు రంగంలోకి దిగడంతో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఏఐ ద్వారా ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది. ప్రతి ఒక్క రంగంలో మనం పాజిటివ్ మాత్రమే తీసుకుందాం అని చెప్తున్నా. ఏకంగా సీఎం స్థాయి వ్యక్తులనే ఏఐతో బురిడీ కొట్టించి మోసాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ యాకూబ్, ఏకంగా 18 మంది టీడీపీ నాయకులను బురిడీ కొట్టించారు. ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి, అలర్ట్ గా ఉండండి అని చెప్తూ ఉన్నా ఎందుకు ఈ విధంగా మోసపోతున్నారు? ఏకంగా దేవినేని ఉమా అంటే ఓకే అనుకోవచ్చు. ఏకంగా ఏపీ సీఎం పోలినటువంటి వ్యక్తినే వీడియో కాల్లో చూపించి మాట్లాడించినటువంటి ఉదంతం. మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎస్ ఆశ, అంటే ఏఐ ఏదైనా చేస్తుంది అనేది దానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మంచే కాదు చెడు కూడా అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ఏఐ ద్వారా ఒక పక్కన ఉమా, అదే విధంగా చంద్రబాబు పోలిన మనిషి అక్కడ చూపించి విజయవాడ రండి, ఇక్కడ మా ఆఫీస్కి రండి మాట్లాడదాము అనే స్థాయికి వచ్చిందంటే ఎంతవరకు ఏ వెళ్ళింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లికి సంబంధించిన టీడీపీ నాయకులకు దేవినేని ఉమా పిఏ కాల్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుండి కొంత డబ్బులు గతంలో వసూలు చేయడం, ఆ తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఉన్న నేపథ్యంలో కొంతమందిని విజయవాడ రండి, మీకోసం ఇక్కడ హోటల్ బుక్ చేశాము, హోటల్లో వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడదాము అని చెప్పడం. ఇక్కడ విజయవాడ 18 మంది టీడీపీ కార్యకర్తలు ఇక్కడికి రావడంతో ఇక్కడ మళ్ళీ కాల్ చేసి 8 మందికి మాత్రమే ఇక్కడ చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఉంది, 8 మంది కూడా ఒక్కొక్కళ్ళు 10,000 డిపాజిట్ చేయండి అని కూడా చెప్పడంతో ఆ అమౌంట్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ నమ్మారంటే ఈ ఏఐ ద్వారా వీడియో కాల్ తో మాట్లాడడం, ఏంటి తమ్ముళ్ళు అనే మాటతో వాళ్ళు కరిగిపోయిన పరిస్థితి. ఎవరైనా సరే పై స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జీ హుజూర్ అనాల్సిందే. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఇటువంటి పరిస్థితే ఇక్కడ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత హోటల్ బిల్లుకి సంబంధించి ఆ బిల్ కట్టమని అక్కడ మేనేజ్మెంట్ అడగడంతో అక్కడ వాళ్ళకి ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ లోకల్లో ఉన్న పోలీసులు, కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని అడగడంతో అక్కడ ఇదంతా బయటకు రావడం జరిగింది. అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు దేవినేని ఉమాతో డైరెక్ట్ గా మాట్లాడిన సమయంలో దేవినేని ఉమా నేను ఎప్పుడూ ఇలాంటి కాల్స్ చేయలేదు, మా పిఏ కూడా ఎవరు చేయరు అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మోసపోయామని గమనించిన ఆ 18 మంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ కేసు పెడితే పరువులు పోతాయి అని మళ్ళీ వెనుదిరిగిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగింది. ఏదేమటికి ఏఐ పూర్తి స్థాయిలో ఒక సుమారుగా 1,50,000 మోసపోయినప్పటికీ ఏఐ వాళ్ళు మోసపోయామని గ్రహించి పూర్తిగా వాళ్ళు మళ్ళీ సత్తెనపల్లి వెళ్ళిపోయారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.